మీరు ఎప్పుడైనా గుళ్ళో ఒక విగ్రహాన్ని చూసినప్పుడు అక్కడే ఉండిపోవాలి అని అనిపించిందా మీకు? ఈ క్వశ్చన్ నేను 100 మందిని అడిగితే 99% పబ్లిక్ మనం చెప్పే ఆన్సర్ ఒకటే, తిరుమల. అదేంటి, మన భారతదేశంలో 25 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి కదా, అందులో 18 శక్తిపీఠాలు ఇంకా ఆలయాలు చాలా ఉన్నాయి కదా, ఈ ఒక్క ఆలయం పేరే మనకి ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పే ముందు, కానీ ఎక్కడ ఏ గుడిలోని లేనంత ఆకర్షణ ఓన్లీ తిరుమల దేవాలయంలోనే ఎందుకు ఉంది? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కలియుగం అంతమయ్యే వరకు వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరిన ఆ మహాపుణ్యక్షేత్రం. ఈ మాట నేను చెప్పట్లేదు, 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలో ఈ మాట స్వయంగా రాసి ఉంది. అంతేకాదు, సత్యయుగానికి నరసింహుడు, సీతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళే ఈ యుగాలకి అధిపతులు అని కూడా ఈ స్కందపురంలో మెన్షన్ చేసి ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని